హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ సిరీస్. ఇప్పుడు నేను చెప్పేది గాడ్జిల్లా -1 మూవీ రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక జాపనీస్ ఫిలిం. అది ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలే, ఎక్కడ దొరకదు కూడా మీకు. దీని ఓటీటీ రిలీజ్ డేట్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. అదైతే మీకు లాస్ట్లో చెప్తా, ఎండింగ్లో లేదా వీడియో మధ్యలో అయితే చెప్తా. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీరు ఈ మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నన్ను మాత్రం లింకులు అడగండి, ఎందుకంటే లింకులు లేవు నా దగ్గర మీకు ఈ మూవీ డౌన్లోడ్ లింక్ ఇవ్వడానికైనా. సో వెయిట్ చేయండి, ఓటీటీలో వచ్చే వరకు. మీకైతే నచ్చుద్ది మూవీ. నాకైతే ఓకే అనిపించింది మూవీ. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే ప్లాట్ వచ్చేసి ఏం పెద్ద ఉండదు. మరి అది ఒకటే ప్లాట్. గాడ్జిల్లా 1లో అయిందే మనకి ప్లాట్ ఉంటుంది. గాడ్జిల్లా సిటీలోకి నాశనం చేయడానికి వస్తుంది. అది ఎందుకు వచ్చింది అవన్నీ మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోండి. ఫైనల్గా మనుషులు ఆపారా లేదా అనేది మీకు ఈ ప్లాట్. అంతే, అంతకుమించి ఏం లేదు. పెద్ద చెప్పేశాను, ప్లాటే మెయిన్ ప్లాట్. అండ్ ఇందులో వాడిన ప్రొసీడింగ్స్ కానీ, ఆ స్టార్టింగ్ యాక్షన్ సీను, ఇంటర్వల్ బ్యాంక్ సీను, నిజంగా ఇంటర్వల్ దగ్గర పిచ్చ కేక. నిజంగా ఇంటర్వల్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేనంత అంత మంచిగా చేశారు. నిజంగా చాలా బాగుంది ఇంటర్వల్ అయితే. అండ్ మూవీ ఎండింగ్ కూడా ఓకే, బాగానే ఉంది. అది కూడా చాలా సైన్స్ని బాగా ఉపయోగించుకున్నారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ మూవీ యాక్షన్ సైఫై పరంగా వచ్చింది. మనకి జాపనీస్లో రిలీజ్ అయింది అక్కడ మొన్న. అండ్ డిసెంబర్లోనే రిలీజ్ అయింది, December 1 ఇప్పుడు. కాకపోతే నేను ఈ రివ్యూ లేట్ అయ్యింది ఎందుకంటే నాకు దొరకలేదు మూవీ. చాలా చోట్ల వెతికాను, అప్పుడు దొరికింది నాకు ఈ మూవీ. అది కూడా మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంది. సైఫై యాక్షన్ పరంగా అయితే వచ్చింది. దీనికి డైరెక్టర్ తకాషి యమజాకి. యాక్చువల్లీ ఈ డైరెక్టర్కి స్టార్ వార్స్ మూవీ కూడా డైరెక్ట్ చేయాలని ఉందంట. ఐ థింక్ ఇతనికి స్టార్ వార్స్ మూవీ డైరెక్ట్ చేసే అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మూవీ అంత బాగుంది. అతను నాకు తెలిసి స్టార్ వార్స్ మూవీ డైరెక్ట్ చేయాల్సి వస్తే ఇలాగే చేస్తారు. ఇలాగే చేస్తే మాత్రం స్టార్ వార్స్ మూవీ హిట్ అయింది. మంచిగా చేశాడు. లాస్ట్లో ఇంకా ఎక్కడ చెడగొడతారా అనుకున్నాను, కాకపోతే మొత్తానికి మూవీని కాపాడాడు అని చెప్పుకోవచ్చు అంతే. దీనికి సీక్వెల్ ఉంది, గాడ్జిల్లా -1కి సీక్వెల్ అయితే ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ వస్తుంది. ఎందుకంటే లాస్ట్లో ఎండ్ క్రెడిట్ సీన్లో అయితే ఉంది. ఎండ్ క్రెడిట్ సీన్లో ఉంది అంతే. అండ్ లాంగ్వేజ్ వచ్చేసి జాపనీస్లో అయితే రిలీజ్ అయింది. నేను చూసింది హిందీ అనమాట. హిందీలో చూసాను నేను, నాకు దొరికింది. మీరు వెయిట్ చేయండి, తెలుగులో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓటీటీలో, అది గ్యారంటీ. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు టోహో వాళ్ళనమాట. టోహో అక్కడ వాళ్ళనమాట. యాక్చువల్లీ ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి 15 million అనమాట బడ్జెట్. Under 15, ఇంకా ఎక్కువేం కాదు. మన వాళ్ళేమో ఇంకా ఎక్కువ 250, 300, 350, 450 చేస్తారు. అండ్ దీని బాక్స్ ఆఫీస్ వచ్చేసి 77 million అయితే వచ్చింది. హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. పెట్టిన దానికి డబల్ వచ్చాయి ఈ మూవీకి. మూవీ పెద్ద హిట్ అయింది. ఇదే కాదు, దీని తర్వాత 2 సినిమాలకి సక్సెస్ అదేంటి కన్ఫర్మ్ అయిపోయినట్టే, సక్సెస్ కాదు. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఇదైతే బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోజో యాక్టర్స్ అందరివి బాగున్నాయి. నేను ఇక్కడ పేర్లు చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ పేర్లు నోటికి తిరగొచ్చి చేయని వాళ్ళది జాపనీస్ వాళ్ళవి అటు ఇటుగా ఉంటాయి కాబట్టి చెప్పలేము. అండ్ ఈ మూవీకి IMDb వాళ్ళు ఇచ్చింది 8.4/10 అయితే ఇచ్చారు. నిజంగా వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు. నేనైతే 8 అయితే ఇస్తాను మూవీకి. 8 తక్కువ అయిపోద్దేమో. 8.5 అయితే ఇస్తాను నేను మూవీకి. ఎందుకంటే మూవీలో స్టోరీ ఉంది, బాగా జాగ్రత్తగా తీసుకెళ్ళారు. ఎక్కడ బోర్ కొట్టకుండా. బోర్ కొట్టినా ఎక్కడైనా వెంటనే మీకు ఆ బోర్ కవర్ అయిపోద్ది ఖచ్చితంగా, అది గ్యారంటీగా చెప్తా. అండ్ ఈ మూవీకి వచ్చేసి ఓటీటీ కదా చెప్పాలి నేను. Disney+ Hotstar అయితే తీసుకున్నట్టు తెలిసింది. యాక్చువల్లీ ఇది నేను కొన్ని రీసెర్చ్ చేసి కనిపెట్టాను. మొత్తానికి ఓటీటీ July 8th అయితే వస్తుంది. ఇది మీకు July 8th Disney+ Hotstar 2024లో రాబోతుంది. అంతవరకు మీరు ఓటీటీలో అయితే చూడలేరు. కావాలంటే అన్నౌన్ సోర్సెస్ క్రోమ్ వాటిల్లో చూసుకోవచ్చు అంతే. అండ్ ఈలోపే నాకు తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. మరి చూద్దాం, ఇంకెవరైనా తీసుకుంటారేమో. యాక్చువల్లీ ఇది డిజ్నీ వాళ్ళే తీసుకుంటారని ఉంది. ఇక్కడైతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి Disney+ Hotstar వాళ్ళే తీసుకుంటారని ఉంది. మరి చూద్దాం, ఎవరైనా ఇంకెవరైనా తీసుకుంటారో లేదా డిజ్నీ వాళ్ళే ముందు చేస్తారో చూద్దాం మరి. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాయి. ఇంకెక్కువసేపు ల్యాగ్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం